మీరు పుట్టుక లోకానికి ఎంతో ఆనందము యేసయ్యా మీరు పుట్టుక లోకానికి ఎంతో ప్రియమైన దేవుని పిల్లలారా, కాకుల గోలలో ప్రేమ కపోతం దీని గురించి మనకు అర్థం కావాలి అంటే, దేవుని గురించి మనకు అర్థం కావాలి అంటే ఎక్కువ పెట్టు రావట్లేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రకృతిని పరిశీలిస్తే ప్రకృతిలో కనపడుతున్న పశుపక్షాదులు, కోటాను కోట్ల ప్రాణులు మనకి దేవుని గురించి తెలియజేస్తాయి అన్నది వాస్తవం. అయితే ఇవేమీ చూడండి మనిషికి దేవుడు అర్థం కాలేదు అన్నది వాస్తవం. ఎందుకంటే నిన్నటి దినాన ఒక ఛానల్లో ఒకడు మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? యేసుక్రీస్తు వారు సంథింగ్ రాంగ్. యేసుక్రీస్తు వారు దేవుడు కాదని అపోస్తులు చర్చించుకోలేదట. దేవుని కుమారుడుగానే ప్రకటించారట. చర్చించుకున్న భాగం బైబిల్లో ఎక్కడైనా ఉన్నదేమో చూడండి అని మాట్లాడుతున్నాడు. అపోస్తులు యేసుక్రీస్తు వారు దేవుడని చర్చించుకున్న సందర్భాలు బైబిల్లో కనపడతాయా కనపడవా అంటే క్రైస్తవ ప్రపంచానికి ప్రశ్నే. దేవుడి గురించి చెప్పగలిగారు కానీ వాళ్ళు చర్చించుకున్నది అసలు ఆ చర్చే లేదన్నాడు ఆయన. వెంటనే రాత్రి 11 గంటలప్పుడు పోస్ట్ పెట్టాను, నీ తాట తీస్తారా బొంకు అని. ప్రియమైన దేవుని పిల్లలారా, నా దృష్టికి దేవుడి గురించి ఎటువంటిది ఏది పడకూడదు. పడిందా సచ్చాడే. అందుకనే ఆ అంశాన్ని వచ్చే ఆదివారం మీ మధ్య తీసుకొస్తాను. ఇప్పుడు ఈ అంశాన్ని జాగ్రత్తగా ఆలోచిద్దాం. కాకుల గోలలో ప్రేమ కపోతం. కాకులు మనకు తెలుసు, అవి కనపడ్డా చికాకే మనకి. ఊరికే ఇస్సో ఉంటుంది. మనం వాటికి పిలిచి మేతయ్యం. పోనీ మనం పారవేసిన తింటున్నా మనం ఊరుకోం. అదే పావురానికైతే పిలిచి పెడతాం, లేదా వాటికి గింజలు జరుగుతాం. వాటితో సంతోషించటానికి ఉల్లసించటానికి ఇష్టపడతాం. ఎందుకు కాకికి పావురానికి అంత తేడా ఉంది? ఎందుకు కాకికి పావురానికి అంత తేడా ఉంది? ప్రియమైన దేవుని పిల్లారా, రెండు పక్షులే కదా, రెండు పక్షు జాతులే కదా. అయినా వాటిని ఎప్పుడైతే మనం జాగ్రత్తగా ఆలోచించామో దేవుడు చెప్పాలి అనుకున్నది మనకి అర్థమైపోతుంది. కనుకనే ఆలోచించాలి అని ఈ అంశాన్ని తీసుకొచ్చాను. కపోతం అనగా పావురం, కబూతర్, పిజియాన్, ఇవన్నీ కూడా పావురము. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, వాటికి పిలిచి గింజలేస్తాం, మేతేస్తాం, వాటితో ఉండటానికి ఇష్టపడతాం. కానీ కాకులను చూడటానికి ఇష్టపడం, వాటికి మేత వేయడానికి కూడా ఇష్టపడం. రెండు ఒకటే, పక్షి జాతులే. కానీ తేడా ఏంటి? తేడా వాటి కలర్లోనూ, తేడా వాటి జాతిలోనూ లేదు. తేడా వాటి మనసులో ఉంది. కనుక దాన్ని దృష్టిలో పెట్టుకుంటే దేవుడు ఏమి నేర్పాలి అనుకుంటుండో పిల్లలకి అన్న సంగతి
ఆ రెండింటిని చూపిస్తున్న దేవుడు ఏం నేర్పాలి అనుకుంటున్న సంగతి ఈ సమయంలో మనం ఆలోచించగలిగితే ఎప్పుడూ చదువుకునే మాటే, బాగా కంఠస్థమైన మాటే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తనకు ప్రామయముకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటక్కై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషంలో ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత అయిన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకునేను. అది ఇక్కడ ఇంత పెద్ద రెఫరెన్స్లో తన కోసమే అన్నది మనం అవుట్ చేయగలిగితే, జగత్తు పునాది వేయబడక మునిపే అంటే భూమికే పునాది లేనప్పుడు నువ్వనేవాడివి ఈ తరములో రావాలని, నువ్వనేవాడివి పలానా వారి గర్భంలో పుట్టాలని, నువ్వనేవాడివి అక్కడి నుంచి లేవనెత్తబడాలి అని, నువ్వనేవాడివి నా సన్నిధిలో రావాలని, ఉండాలని, నేర్చుకోవాలని, నా గురించి చెప్పాలని ఆనాడు దేవుడు కలలకంటే ఈ రోజున దేవుడికి కన్నీరే మిగిలింది. ఎవడో ఈ రోజు దేవుడు సంతోషించిన మగాడు మనగాడు భూమి మీద అంత సాలేగాలే కదా. ఏమంటే అంత సాలేగాలే కదా. ఎవడున్నాడు చెప్పండి? దేవుని ప్రేమను గుర్తెరిగి ఆయన తలంపులోని ఆలోచనని నాది ఈ బాధ అని తీసుకున్నటువంటి క్రైస్తవ విశ్వాసం ఎవడున్నాడు చెప్పండి? ఎవడు లేడండి అసలుకి. ఉండడానికి ప్రయత్నం చేయాలి. నేను ఉంటున్నానా, ఉండగలనా లేదా, ఇవన్నీ కూడా ఒక మనిషి ఆలోచించుకోవాల్సిన ఆలోచనలు. ఎందుకు అక్కడికి వచ్చి ఆపుతారు? ఎక్కడ మొదలు పెట్టానో అక్కడే ఆపుతాను నేను కాదు, దేవుడు కూడా అంతే కదా. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, తన కోసమే అంటే ఎవరి కొరకు? తన కొరకు. మరి తన కొరకైతే ఏది? తను అనుకున్నది ఏది? తన కొరకే కదా. మరి ఏది ప్రియమైన దేవుని పిల్లరా? ఏది అంటే ఆన్సర్ ఏమీ కనపట్లేదండి. ఎందుకో తెలుసా? తన కోసమే అన్న సంగతాన్ని మనిషి మర్చిపోయాడు. నీ కోసమే అన్న పదాన్ని మనిషి లోకంలో ప్రయోగించాడు. అందుకే ఎక్కడ చూసినా నీకోసమే అన్న పదం వాడబడుతుంటుంది. ఎవరి కొరకు తెలుసా? తనలోనే నీ ఉంది. అది తనలోనే నీ ఉంది కదా. నీది అన్నది తనది అన్నది నీది. మనం కూడా చాలాసార్లు మాట్లాడేటప్పుడు తనండి అంటుంటాం. మన పిల్లల గురించో, లేకపోతే మన బిడ్డల గురించో, లేకపోతే మన వాళ్ళ గురించో. తను ఏకవచనంతో మాట్లాడినప్పుడు నా అంటే తనలో దాగి ఉన్నది ఇదంతా. కానీ తన కోసమే అన్న పదాన్ని మనిషి మర్చిపోయాడు ప్రియమైన దేవుని పిల్లలు. అందుకనే ఎవరి కోసమో అర్థం కాల, తన కోసమే అన్నాడు ఆయన. జగత్తు పునాది వేయబడక మునిపే, భూమే పుట్టక ముందు నువ్వు దేవుని తలంపుల్లో పుట్టావని, పలానా టైంలో రావాలని, ఆ టైంలో ఇలా పుట్టాలి అని, ఇలా అన్యత్వంలోనా, దేవుని గుర్తున్నటువంటి పిల్లల్లోనా, లేకపోతే మరొకలోనా ఎక్కడ పుట్టినా దేవుడు అనే కుటుంబంలోకి రావాలని కళ్ళగన్నాడు. కళ్ళగన్న దేవుడు ఆ సమయం రానే వచ్చింది. గర్భాన్ని ఇచ్చాడు. పిల్లలుగా భూమి మీదకి వచ్చాం. జ్ఞానం ఉన్నది, అన్ని విషయాల్లో జ్ఞానం ఉంటుంది. దేవుడి విషయంలో బొత్తిగా అజ్ఞానంగా ఉంటాం. విచిత్రం. ఇప్పటికీ నాకు ఒక ప్రశ్న ఎప్పుడు నాకు ఒక ప్రశ్న బాధ చేస్తూ ఉంటుంది. మనిషి అన్ని విషయాల్లో చాలా కరెక్ట్గా ఉంటాడు, వాడికి కావాల్సింది ఉంటే ఖచ్చితంగా సాధిస్తాడు. కానీ దేవుడి దగ్గరకు వచ్చేసరికి మాత్రం దీన్ని ఎందుకో సాధించలేకపోతుంటాం. ఏమండి, ఎలా చెప్పగలం? ఉత్తర ప్రత్యుత్తరాలు వచ్చాయి. ఒక వాయిస్తో వస్తుందా అంటే రావట్లా. ఇప్పుడు ఇది కూడా ప్రాక్టీస్ చేయించాలి, ఒక వారం పెడతా. ఇది కూడా అంటే ఎక్కడ ఎత్తాలి, ఎక్కడ దించాలనేది కూడా కంటెంట్ మిస్ అవుతుంది మనకి. ఎగ్జాంపుల్ చెప్పే కానీ అన్ని చోట్ల ఇదే. అన్ని సంఘాల్లో ఉత్తర ప్రత్యుత్తరాలు నడుస్తాయి. అది చదివినోడు ఒక్క వాయిస్ని పెట్టి తర్వాత టొకటొకటొకటొక సంగీతం ఆనందం కనపడుతుంటుంది. ఎందుకట్లా? ప్రాక్టీస్ చేయమా? వాయిస్ లేపుతుంటే బేస్గా కలపలేము. ఎందుకంటే అంత కంటెంట్గా ఆలోచించలేకపోతున్నాం కాబట్టి. కలపటాలి. ఒక ముందెళ్తే వెనకాల ఆగాలి, వెనకెళ్తే ముందు ఆగాలి. ఇవన్నీ కూడా కమిట్మెంట్ ఉండాలి దేవుడి దృష్టిలో. అంతే. డిసిప్లిన్ ఈజ్ ద ఇంపార్టెంట్ ఇన్ చర్చ్ ఆఫ్ గాడ్. నిజం ప్రియమైన దేవుని పిల్లలు. అందుకే 5:1 మాట్లాడతాడు. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ప్రవర్తనగా మనం అనుకున్నాం సిట్రాయి కాదు, సిట్టెడ్ నీకెవడో కావాలి, సిట్టెడ్ ఎవడో కావాలి. ఇప్పుడు కాళ్ళు కూడా ఏం చేయాలి మరి చెప్పండి? అవుట్ వాడు ఏం చేయాలి? ఆ సిట్టెడ్ ఎలా కూర్చుంటాడు? నడుములో ఉంటాయి, వాళ్ళు సిట్టెడ్ కూర్చొని అంటుంటారు. దానికి ఏం చేయాలి?
అంటే ఎలా బిగుసుకొని కూర్చోవటం సిట్ రైట్ అంటే కాదు కదా. సిట్ రైట్ అంటే అన్ని విషయాల్లో అవగాహన పెంపొందించుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలు. తన కోసమే అన్నాడు, తన కోసమే దేవదూతలు కీర్తిస్తుంటే ఒక్కటే వాయిస్ ఉంటుంది తెలుసా మీకు. అందుకే కోట గుమ్మాలు కదిలే అన్నాడు దేవుడు. అవి కీర్తిస్తుంటే కోట గుమ్మాలు కదిలితే మనం కీర్తిస్తుంటే ఎదుటివాడి కొమ్ములు విరగవా ప్రియమైన దేవుని పిల్లరా. ఒకసారి ఆలోచించండి దేవుడి గురించి. అందుకని మనం చూడండి, ఆ పాటలు పాడేవాడు మాత్రం బలేగా టో సంగీతం నేర్చుకునేటప్పుడు చూడండి ఒక్కటే వాయిస్ ఉంటుంది. సరిగమదనీసా అని గురుగారు అంటే ఒకే వాయిస్లో సరిగమదనీసా అని ఆగిపోతుంటుంది. అంటే లోక సంబంధం వాటిలోనే డిసిప్లైనా. దేవుడు తన కోసం అనుకున్నప్పుడే ఏమీ లేకుండా పోతుందా అంటే అబ్జర్వేషన్ అన్నది ఎక్కడుందో ఆలోచించండి. అసలు అబ్జర్వేషన్ ఉంటే కదా ప్రియమైన దేవుని పిల్లలు అండి ఎదగటం అండి. ఇవన్నీ రేపు నిలబడి మనం చెబుతున్నామన్నా, రేపు నిలబడి ఇవన్నీ చేస్తున్నామన్నా మన దగ్గర ఎంత కంటెంట్ సంపాదించుకున్నామో లోకం తెలిసి వస్తుంది. అది కాకులు చూడండి, మనం వేయకపోయినా తింటున్నా అది తింటుంటే తెచ్చి పడుతుంటుంది, కిసకిస అంటది. ఒక్కసారి పావురాల మీద చూడండి. నేను ఎప్పుడు అమీర్పేట వెళ్ళినా ఆ బ్రిడ్జి కింద చూస్తూ ఉంటానండి, నాకు చాలా ముచ్చటేస్తుంటుంది. అవన్నీ మంచిగా పొడుచుకోవు, చాలా ఉన్న వాటిలోనే అత్యంత ఏదైనా వస్తుందంటే వదిలేసి పక్కదానికి వెళ్ళిపోతుంది. ఇదే విచిత్రం. మీరు కావాలంటే చూడండి, అబ్జర్వేషన్ అంటే అదే. మరి వెళుతున్నప్పుడు పావురాలు కనపడుతుంది, మనం ఏమో సెల్ఫీ తీసుకుందామా అంటాడు. నీ అయ్యా సెల్ఫీల కోసం లైకుల కోసం వీడికి లైకులు కావాలి మరి. అంటే అవి ఏం చేస్తున్నాయి, ఒక పావురం తింటుంటే మరొక పావురం పొరపాటున అలా వస్తే అది వదిలేసి మళ్ళీ పక్కకు వెళ్తుంది. ఇది పావురాలకున్న గుణం. కానీ కాకలాగా దీన్ని పొడిచింది ఏంటంటుంది అది. ఎందుకు చెప్పండి, గుణం. దేవుడు అందుకలా పెట్టాడు. నువ్వు చూడాలి, నువ్వు ఏదో నేర్చుకోవాలి వాటి నుంచి. ఎంతకాలం అండి ఇంకా నేర్చుకుంటూ ఉండాలి కదా ప్రియమైన దేవుని పిల్లలు. తన కోసమే అన్నాడు ఆయన, తన కోసమే. మరి తన కోసమే అంటే అర్థం తెలుసా, తన కోరిక తీరుస్తావని. అది మనోళ్ళు కూడా పెళ్ళికి ముందు అమ్మాయిని మేము చదివిస్తాం, మా ఖర్చుతో మేమే చదివిస్తాం. అయ్యా అమ్మాయి చదువుకుంటుంది అయిపోయినాక చేద్దాంలే అయ్యా అంటే వద్దు మేము చదివించుకుంటాం, మా బిడ్డగా చదివించుకుంటాం. వాడిదే పెళ్ళి అయిపోయినాక ఒక్క నెల పంపిస్తారో లేదో తెలియదు, కానీ ఆ తర్వాత కథం బ్రేక్. 2-3 తర్వాత డాడీ కాలేజీ బంద్ చేశారు డాడీ. మరి ముందెందుకు ఈ మాట అన్నారు? అంతే ప్రియమైన దేవుని పిల్ల. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? కాకులకు దగ్గర కానట్లేదు మనం, కాకులమే మనం అసలుకి. అందుకనే కోరిక అంటే చదువుకునే కోరిక ఉన్నది, చదువుకోవాలి, నీ కోరిక తీరుస్తా అంటాడు. అంతే, పెళ్ళి అయిపోయినాక కోరికలు అంత కోసుకు తింటమే. ఇంకెక్కడి కోరిక, ప్రియమైన దేవుని పిల్లల కోరిక. అందుకే జాగ్రత్తగా ఆలోచించి రేపటి తరానికి పునాది వేయమన్నాడు దేవుడు. అది మనం వేయకపోతే ఎవడేస్తాడు? ఎవడు వేయట్లేదు కాబట్టి మనం వేయాలి. ఇప్పుడు ఎవడేస్తున్నాడు చెప్పండి, ఎవడేస్తున్నాడు? ఏమండి, నిన్న ఎక్కడో చూసినండి, ఎవరో పాస్టర్ వేరే వాళ్ళని వీళ్ళు అంటే ఒక 4 కులాలు వాడికి వచ్చిన కులాన్ని వాడు వాకం చెబుతున్నాడు, మిగతా వాళ్ళని బయట నిలబెడుతున్నాడు. ఫేస్బుక్ చూశాను, చాలా బాధేసింది. పైన చర్చి డెవలప్ పాస్టర్, వీడికి కూడా కులపించేందుకు ఉంది. అలాంటి వీడు పాస్టర్ ఎందుకు అయ్యాడు? మాస్టర్. ఇప్పుడు తన కోసమే కదా, జగత్తు పునాది వేయబడక మునిపే తన కోసం నిర్ణయించుకున్నప్పుడు మరి తన కోసం ఏది ప్రియమైన దేవుని పిల్లారా? తన కోసం అంటే అందరం కదా. ఇక్కడ రిలీజియన్స్ ఎక్కడది? ఎక్కడ ఏం లేవు కదా, మరి ఎందుకు వచ్చాయి? ఎలాంటి వాళ్ళు వేయకపోతే మాటనవండి. 100 మంది దృష్టిలో ఎదవైనా పర్లా, 100 మందిలో ఒక్కడ గుర్తెరిగితే చాలని కోరుకున్నాడు దేవుడు. అదండి. అందుకే తన కోసం అంటే తన కోరికలు తీరుస్తామని. ఏంటి దేవుని కోరిక? ఇది సృష్టి పుట్టక ముందే. ఇప్పుడు ఈ 2 రెఫరెన్స్లు కూడా సృష్టి పుట్టక ముందు కోరికలే. 2:10 ఎఫెస్సి. మరియు వాటి యందు మనం నడుచుకునే వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై. ఈ 2 రెఫరెన్స్లు పక్కపక్కనే ఉంటాయండి. అది ఈ 2 కూడా పక్కపక్కనే ఉంటాయి. ఎందుకంటే
తన ప్రియుని తను ఉచితంగా మనకు అనుగ్రహించిన కృపామయ కీర్తి తన ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు వారి ద్వారా తన కుమారునిగా స్వీకరించటకే ముందుగా తన కోసం నిర్ణయించుకుని ఎప్పుడు ముందుగా అంటే భూమి పుట్టినప్పుడు అదే చెబుతున్నాడు ఆయన. వాటి ఎందుకు మనం నడుచుకోవాలని అంటే తన కోరిక తీర్చే పనిలో నరుడు అనేవాడు ఉండాలి అని. నరుడు అంటే ఇక్కడ లింగభేదం లేదు. నరుడు అంటే స్త్రీ కూడా వచ్చిందండి. నరుడు అనగానే మళ్ళీ నరి అనుకోమాకండి, నారి అనుకోమాకండి. నరుడు అంటే నరజాతి జాతి గురించి మాట్లాడుతున్నాడు. స్త్రీ పురుషులు ఇద్దరు వస్తారు. అది తన కోసం నిర్ణయించుకున్నాడు. తన కోసం నిర్ణయించుకొని ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. అంటే దేవుడు ఏదో పని పెట్టుకున్నాడు, పని కల్పించాడు నీకు. మనం కూడా నా రోజులు పని లేకపోతే ఏదైనా పని దొరికితే బాగుంటుంది, లేకపోతే మనం కల్పించుకుంటాం, ఎత్తుక్కుంటాం. మనకు పని తక్కువైతే మాత్రం అల్లాడిపోతుంటాం. కానీ దేవుడి పని తక్కువ అవుతుంది అంటున్నాడు ఆయన. మానవ బ్రతుకులో దేవుడి పని చేసేవాడు కనబట్టలేదు, చేసే కుటుంబం కనబట్టలేదు. అది దేవుని బాధ. సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై తన కోసం నిర్ణయించుకున్నాడు. సత్క్రియలు సిద్ధపరిచాడు, అది చెయ్యాలి అనుకున్నాడు ఆయన. మనము యేసుక్రీస్తునందు సృజింపబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నాము. దేవుడు చేసుకున్న పని ఈ ఆకారం, ఆయన కొరకు ఈ ఆకారం, ఆయన కొరకు ఆత్మ ప్రవేశం, ఆయన కొరకు ఈ శరీర సౌష్ఠవం, ఆయన కొరకు దేహ దారుఢ్యం, ఆయన కొరకు జ్ఞాన సమృద్ధి, ఆయన కొరకు మరణం. ఆయన కొరకే. ఏ జననం అయితే ఆయన కొరకో, ఏ మరణమైనా ఆయన కొరకే. కానీ అన్ని జననాలు ఆయన ద్వారానే, కానీ అన్ని మరణాలు ఆయన ప్రమేయం లేకుండానే పోతున్నాడు. ఎందుకు? పాడైపోయాడు, పాడు చేసుకున్నాడు. ఎవడు ఒక్కడు వేరేవాడు ఎవడు పాడు చేయడండి, మనమే పాడు చేసుకుంటాం. కానీ విచిత్రం ఏంటంటే గుంటే లేకపోతే మా ఆయన డ్రైవింగ్ పడేవాడే కదని ముత్తుకుంటూ తీర్చుకుంటా. ఆడ గుంటుందన్న సంగతి మీ ఆయన తెలీదా? తెలియకపోతే మాత్రం జాగ్రత్తగా వెళ్ళడా? రోడ్డు మీద చెప్తారా ఏంటి గుంటలోని అని? నువ్వు చూసుకుంటూ పోవాలంతే. ఎలా ఉంది రోడ్డు చెప్తారా? ఎన్ని మలుపులు ఉన్నాయి చెప్తారా? ఏమండి? అయినా సరే ఇప్పుడు సిగ్నల్స్ పెడుతుంటారు కదండి, టర్నింగుల్లో మంచిగా సిగ్నల్స్ పెడుతుంటారు, మంచిగా మనకి ఐడెంటిఫికేషన్ బోర్డులు పెడుతుంటారు, అన్నీ పెడుతుంటారు. అయినా కింద పడి ప్రాణం పోతే ఇప్పుడు ఆ మున్సిపాలిటీ ఉన్ను ఆ కార్పొరేషన్ తిడుతుంటారు. మనం తప్పే పడితే ఈడిని అనరు. అంటే మనిషి ఎప్పుడూ కూడా ఎదుటివాడిని తప్పే అంటాడు. ఇది మనిషి నైజం, నరజాతి నైజం. అందుకే సిద్ధపరిచిన సత్క్రియలు నువ్వు ఉండవనుకో అసలు నీకు ఏది కనపడదు, ఒకటే కనపడుద్ది, బాధ. దేవుడు ఎంత బాధపడుతున్నాడు బైబిల్ చదువుతుంటే కదా అర్థమయ్యేది. అసలు ఇంత బాధ ఉందండి బైబిల్లో, ఇందులో బాధలే కనపట్ల మనకి. కాడికి పోతనం చదువుకుంటే అంతే. ఒక రెఫరెన్స్ ఎంత బాధ ఉంటుంది. ఈ బాధను ఈ రోజున స్వీకరించకపోతే కన్ను మూసిన మరుక్షణమే బాధ ఎలా ఉంటుందో కనబడిపోద్ది అప్పుడు. అది కనుక బాధ, దేవుడి బాధ గురించి మాట్లాడుతున్నాడు. అందుకనే కాకుల గోలలో ప్రేమ కపోతాం. అందుకే కారు బొమ్మేసి పెట్టాను పోస్టర్. ఎందుకు? కారు ఎలాంటి కారు చూపిలా, ఓన్లీ స్టీరింగే చూపించా. ఆ స్టీరింగ్ ఏ స్టీరింగ్ మరి ఎందుకు పెట్టనుకుంటుంది? ప్రయాణం. అన్ని కాకులు గోళ్ళ కనబడుతుంది నా కంటికి, కానీ వాటిల్లోకి వెళ్ళాలి ఇప్పుడు నేను. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, తన క్రియలు సత్క్రియలు చేయుటకై. సత్క్రియలు అనగానే మళ్ళీ మనకు తెలుసు, సత్యం అనగానే వాక్యం అని, వాక్యం అంటే యేసుక్రీస్తు వారిని 17 యోహాను సువార్తకు మళ్ళీ వచ్చేస్తే సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. దేవుని వాక్యం అంటే దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియ ఏదైనా ఉందంటే అది వాక్యం. నా ద్వారా స్ప్రెడ్ అవ్వాలి, నా ఆయుష్ కాలంలో నా ద్వారా స్ప్రెడ్ అవ్వాలి. స్ప్రెడ్ అవ్వడం అంటే నత్తనడక కాదు, మళ్ళీ ఇట్టా 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 కాదు. ఇది ఎవరు నడుస్తారు? నత్తనడక ఎవరు నడుస్తారు అండి? ఎవరు నడుస్తారు? పరిగెత్తుతుంది వాక్యం. వాక్యం పరిగెత్తుంటే నువ్వు నడవకూడదు, నువ్వు కూడా పరిగెత్తాలా. పరిగెత్తాలంటే శరీరం సహకరించాలి. దీనికి ఏమో మోకాలు నొప్పులు, కాలు నొప్పులు, పిక్కల నొప్పులు, నడుము నొప్పులు, ఒళ్ళు నొప్పులు. నొప్పి లేనప్పుడే దేవుడి దగ్గరకు వస్తాడు మనోడు. నొప్పులుంటే సాకు చేతులు చెప్తాను, మా చేతులు నావా ఎందుకు నచ్చాయి? బైబిల్ మోసి మోసి అనం, పని చేసి చేసి అంటాం మనం. మరి పని చేస్తే చేతులు నావా? చేతులతోనే పని చేయాలి. ఇది ఎందుకు వచ్చిన సాకు? దీన్ని కుంటి సాకు అన్నాడు దేవుడు. దేవుడి దగ్గర సాకులు చెప్పకూడదు ప్రియమైన దేవుని పిల్లలు. నేను చెప్పలేను అసలు సాకు చెప్పడానికి ఇష్టపడ్డాం.
ఎక్కడ ఎవడు దొరుకుతాడో తినేద్దామని చూస్తుంటారు. అది ఎందుకంటే ఆకలి ఎక్కువ కదా, నాకు తీర్చేవాళ్ళే పరువైపోయారు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, స్పీడ్ ఎందుకుందో తెలుసా? వాక్యం. అందుకనే స్నానం చేసి ఒట్టుంటి మీద ప్రార్థన చేస్తున్నాను దేవుడికి. నీళ్ళు కూడా అట్టాగే ఉంటుంది, తావు చుట్టేసుకొని ప్రభా నీళ్ళు ఎండిపోవాలనుకో. ఎందుకు ఇంకిపోవాలి ఇప్పుడు లోపలికి, దేవుడు కనిపిస్తాడో చూడాలా. అది కనికరించిన దేవుడికి ఒక సమయం ఉంది, ఆ సమయం మనకు రావాల్సి ఉంది. ఆ సమయం దాకా పట్టు విడవకుండా దేవుని అడుగుతూనే ఉండాలి. అప్పుడు కదా అసలు చూపించేది. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే సత్యము, నీ మాటే నిజం. నిజములో ప్రతిష్ఠ చేయండి. కానీ అబద్ధములో ఇది ఉరికెత్తున్నారు మనలంతా. నిజములో ప్రతిష్ఠ చేయండి, నిజములో ప్రతిష్ఠ చేయండి అంటే ప్రతి అబద్ధానికి ఫాలోవర్స్ ఉన్నారు. ఇదేంటో అర్థం కావట్లా. ఇది బాగుందిగా టైటిల్, ప్రతి అబద్ధానికి ఫాలోవర్స్ రాసుకుంటాను. ఇలాంటివి వస్తుంటే దేవుడు ఎత్తుంటారు మనకి. ప్రతి అబద్ధానికి ఫాలోవర్సా ఏమండి? ప్రతి అబద్ధానికి ఫాలోవర్స్. కానీ అబద్ధాన్ని ఎలా నమ్ముతూ? ఇప్పుడు కంటి ముందు కనబడుతుంది వాక్యం అండి, కంటి ముందు కనబడుతున్నప్పుడు దీన్ని ఎలా అంటే వాడేదో తప్పుగా చెప్పుంటాడు, ఇప్పుడు అది తప్పు అంటే అని ఏకేస్తారని ఆడు దాన్నే తిప్పుతూ ఉంటాడు. అంటే కాకులు గోల, ఇది కాకులు గోల. అది పేతురు గారు సున్నతి సంబంధ విషయంలో వెనక్కి వెళ్ళిపోతాడు. పౌలు గారు గద్దిస్తారు, అదే అదేంటి అలా చేసామంటే వెంటనే సరిదిద్దుకున్నాడు. అవును అలా ఎందుకు వెళ్ళాను నేను అని. అంటే ఇప్పుడు పేతురు మెంటాలిటీ వాళ్ళు లోకంలో లేరా అంటే లేరు. ఎందుకు? సరిదిద్దుకోవడానికి మనం ఇష్టపడం. ముందు ఏ కాడికి ఎదుటిని సరి చేద్దామని చూస్తుంటాం, మనం సరిదిద్దుకోమా? మనం స్ట్రైట్గా ఉంటాం, మనం మేకులు కదా, మరి మనం స్ట్రైట్గా ఉంటాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇవన్నీ కూడా దేవుడికి ఇష్టం ఉండవండి మనిషిలో. అందుకని చాలా వాక్యం రాస్తుంటే, వాక్యం చదువుతుంటే ఒక రకమైనటువంటి ఒక బాధ వస్తుంటుంది నాకు. ఇంత బాధ నాకే అర్థమవుద్దా, నా కంటికి అర్థమవుద్దా, మిగతా వాళ్ళకి అర్థం కదా ఇది? ఒక్కసారి మార్పు రాకపోయినా కనీసం ఒక రోజుకో, ఒక నెలకో, ఒక వారానికో మార్పు రావాలి కదా. 10 ఏళ్ళు పోయిన మార్పు కనపట్ల, 5 ఏళ్ళు పోయిన మార్పు కనపట్ల, 15 ఏళ్ళు పోయిన మార్పు కనపట్ల, ఇంకా మారుతుందని దేవుడు చూడడు. ఇంకెంతకాలం చూస్తాడు? వేసి కొడితే మెదడు బయటకు వచ్చేది అంతే, ఏం చేసే పని లేదు ఇంకా. అంతే, సచ్చిన తర్వాత ఇంకేం చేయలేము. ఒకటే చేస్తాం, ప్రభా నీ ఇష్టం దోష నరకానికి మంచిది తీసుకెళ్తున్నా తెలుసు ఆ విషయం. పైకి మాత్రం అమ్మా ప్రభా నీలో ఉన్నాడు ఇంతకాలం తీసుకెళ్ళైనా పర్లోకం అంటాం. నేను చెప్తే తింటాడా అంటే అర్థమేంటి తెలుసా? బతికుండగానే నేర్పమన్నాడు దేవుడు. ప్రతి విషయాన్ని శిష్యులకు యేసుక్రీస్తు వారు చాలా సందర్భాల్లో వివేకులు మూర్ఖులు అద్దద్దులు అని తిట్టాడు యేసుక్రీస్తు వారు. వాళ్ళు సిట్టెట్ అయిపోయారు వెంటనే, బాబు ఇలా అన్నాడు ఏంటంటే ఆయన అని. అలా అర్థం చేసుకున్నారు కనుకనే ఆయన మరణానంతరం యావత్ ప్రపంచానికి సవాల్గా బైబిల్ రాగలిగింది. లేకపోతే ఆ 52 మంది 58 మంది పోయినట్టు వీళ్ళు పోయేవాళ్ళు. అంటే యేసుక్రీస్తు అల్ప విశ్వాసాలు అంటే మనకి గ్రాంధికంలో ఆ పదం. కోపం వస్తే అలా తిడతామా, కోపం వస్తే అరే బుడ్డడా అని తిడతామా, అలా తిడతామా, దొంగ నా కొడక అని తిడతాం మనం అయితే. ఎందుకు? మనకు ముందు చెప్తాయి కాబట్టి, ఆ మహానుభావుడు రావు కాబట్టి ఆ పదం అక్కడ అరామిక్ నుంచి ట్రాన్స్లేట్ జరిగింది కాబట్టి, ఇప్పుడు నుంచి అలా జరిగింది, అది గ్రీక్ నుంచి. అంటే ఎంత గొప్పడో చెబుతున్నాడు యేసుక్రీస్తు వారు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, సత్యం, వాక్యం, క్రీస్తు, నిజములో వాళ్ళని ప్రతిష్ఠ చేయి. నిజములో ప్రతిష్ఠ చేయి. నిజములో ప్రతిష్ఠ చేయాలంటే అర్థం ఏంటి తెలుసా? అబద్ధం అప్పటికే చుట్టేసింది. అబద్ధము అప్పటికే చుట్టేసుకొని కూర్చుంది. ఇప్పుడు చుట్టేసుకున్న అనకొండలోకి ఇప్పుడు నువ్వు సేవలాగా దూరాలి. మనం కనపడతామా? అనకొండ ముందు మనం కనపడం. ఎప్పుడు కనపడతాం? అనకొండకి ఎప్పుడు కనపడతాం? సూది ఒకటి తీసుకెళ్ళి గుచ్చామనుకో, అప్పుడు కనపడతాం అనకొండకి. ఎందుకు? ఆ చుట్టంతా ఇప్పిద్ది, ఇట్లా బారుకుంటుంది, అప్పుడు ఎత్తు తగ్గిద్ది, నేల మట్టం అయింది. అది సూదితో గుచ్చాలి కదా, గుచ్చాలి. ఎందుకు దేవుడు కోరుకుంటున్నాయి అంటే ఈ కాకి, ఈ కపోతం, ఈ రెండింటి మధ్య వ్యత్యాసం. దేవుని పిల్లలు సత్యాన్ని అంగీకరించిన వాడు, సత్యాన్ని తృణీకరించిన వాడు సాదృశ్యం. వీరి మధ్య వ్యత్యాసం. కాకులు కపోతాల మధ్య వ్యత్యాసమే సత్యాన్ని స్వీకరించిన వాడు,
సత్యాన్ని తృణీకరించిన వాడు, సత్యంలో ఉండాలనుకుంటున్నటువంటి వాడు తృణీకరించిన వాడు. వీరి వ్యత్యాసం గురించి మాట్లాడుకుంటూ అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. అంటే నిజం, నిజం, నీ వాక్యమే సత్యము. నిజంలో స్థిరపరచు. నిజంలో స్థిరపరచాలంటే మామూలు విషయం కాదండి. అసలు నిజమండి, నిజంలో స్థిరపరచడం అంటే అది చాలా కష్టతరమైందంటే నమ్మండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ టు ఆల్. God bless you.